10 ఏళ్ల సంధి సినిమాలకు ఇయని అవార్డులను గద్దర్ పేరు మీద ఇస్తున్నామని సర్కార్ బాగానే ప్రచారం చేసింది. ఇక 2014 కెంచి 2023 దాకా ప్రతి ఏడు ఏ సినిమాలు అవార్డులకు సెలెక్ట్ అయినాయో కూడా ప్రకటించింది కమిటీ. ఇక అవార్డుల పండుగ కూడా శనివారం నాడు ఘనంగా చేయబోతున్నారు. కాకుంటే ఇది ఇప్పుడో పెద్ద చర్చకే దారితీసింది. మరి అది ఏందో మీరే చూడండి. చూస్తున్నారా, గద్దర్ పేరు మీద ఇస్తున్న తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఆహ్వాన పత్రికల అసలుకు గద్దర్ పోట్వనే లేకుండా కారటు ముద్రించింది సర్కారు. సీఎం రేవంత్ రెడ్డి, చిన్న సీఎం బట్టి విక్రమార్క, సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు పోట్వలు ముద్రించిరు గాని గద్దర్ పేరు మీద ఇస్తున్న అవార్డు ఆహ్వాన పత్రికలు మాత్రం గద్దర్ పోట్వ లేకుండానే చేసే వరకు ఇప్పుడు చాలా మంది గద్దర్ అభిమానులు గరానికొస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ కవితక్క కూడా ఈ ముచ్చట్ల సోషల్ మీడియాలో గరమైంది. ప్రజాగాయకుడు గద్దర్ గారిని కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అనుకుంటా పోస్టు పెట్టింది. కనీసం అవార్డు పంపిణీ కార్యక్రమంలోనైనా గద్దర్ చిత్రపటాన్ని పెట్టి గౌరవించాలన్నది. ఇక కవితక్కే కాదు, చాలా మంది విమర్శలు చేసే వరకు గద్దర్ పోట్వను కూడా జత చేసిండ్రు. ముందుకు ముందే గిట్ల చేసిండ్రు. మరి అవార్డ్స్ ఇచ్చేటప్పుడు గద్దర్ను ఏ తీరుగా గౌరవిస్తారో ఏం కథనో చూడాలమని అంటున్నారు గద్దర్ అన్న అభిమానులు.